నమస్కారం, నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం హంపి ముద్దుల కూతురు లక్ష్మిని కలవబోతున్నాం. లక్ష్మి హంపి విరూపాక్ష ఆలయ ప్రసిద్ధ ఏనుగు, అలాగే విజయనగర సామ్రాజ్య సంప్రదాయాల సజీవ సాక్ష్యం. 1990 నుండి ఆమె ప్రపంచవ్యాప్త పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారింది. ప్రతిరోజూ ఉదయం తుంగభద్ర నదిలో స్నానం ముగించుకుని ఆలయ ద్వారం వద్ద నిలబడి భక్తులను తన తొండంతో ఆశీర్వదిస్తుంది. మావటి సంకేతాలకు అనుగుణంగా భక్తులు ఇచ్చే పండ్లు, చెరకును ఎంతో ఇష్టంగా తింటుంది. ఈ మృదువైన ఆశీర్వాదం కోసం ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇటీవల అనారోగ్యంతో చికిత్స కోసం కోలార్ కేంద్రానికి తరలించినప్పుడు హంపి ప్రజలంతా ఆమె కోసం ప్రార్థించారు. అలాగే ఇటీవలి కాలంలో ఆమె సంరక్షణ మరియు వయసు పైబడటం గురించిన వార్తలు సోషల్ మీడియాలో కూడా ఎంతో వైరల్ అయ్యాయి. అపరిమితమైన శక్తి కలిగిన లక్ష్మి 2020లో జరిగిన ఘోరమైన మొసలి దాడి నుండి కూడా అద్భుతంగా బయటపడింది. ఆమె నిజంగా భారతదేశపు సజీవ అద్భుతం మరియు హంపి ఊపిరి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.